ధర్మం ధర్మంతరమత్తుమగిశాసురమర్దినం మోహనరూపిణేనం మజగజవాహినం పశునేనం పద్మగంధేనం ప్రకృణ్యనం ప్రకారకర్ణ్యనం ప్రభవేనం చంద్రజ్ఞనం చంద్రవిజన్యనం చంద్రపూర్ణం దదాతి ఏకదా బ్రాహ్మణోపహారతి ఏకదైవ యజమాన ఆయుష్యేషు దాతి వేదోదకర్పూరనీరాజనం దర్శయామి రక్షాం ధారయామి నమస్కరోమి శ్రీ మహావిష్ణుమాతృ నమః. ప్రసిద్ధ వినాయక స్వామి వారికి కళ్యాణోత్సవం జరపడం కావున ప్రతి ఒక్క భక్తులు వచ్చి స్వామివారిని దర్శించి శ్రీ స్వామివారి కృపకు మీరందరూ పాత్రలు కాగలరని తెలియజేస్తున్నాం. ఓం శ్రీ మహాగణపతి జయ నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఈరోజు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కళ్యాణోత్సవం శ్రీ కాణిపాక దేవస్థానం వారిచే శ్రీ కనకదుర్గాదేవి ఆలయం, శ్రీ కనకదుర్గానగర్, పాతపేట, పలమనేరు నందు దేవస్థానం వారు చేపించడం మాకు చాలా దివ్య ఆశీస్సులుగా భావిస్తున్నాం. ఎస్పెషలీ శ్రీ కాణిపాకం దేవస్థానం వారు ఇక్కడ చేయడం మొదటి ప్రధాన కారణం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, గిరిజనులు ఆ ప్రాంతాలలో భక్తితో ప్రతి ఒక్కరూ హైందవ ధర్మాలను పాటిస్తూ మన సంప్రదాయాలను గౌరవిస్తూ హిందూ దేవులను ఆరాధిస్తూ మన సంప్రదాయాల్ని కొనసాగించే విధంగా ముందరికి తీసుకెళ్లాలనేసి గొప్ప సంకల్పంతో శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం వారు తలచి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నందుకు సర్వదా వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ దేవస్థానం తరఫున వచ్చిన స్వామివార్లకి, అయ్యవార్లకి, సిబ్బందికి, మేళం వాళ్ళకి, కార్యాచరణకి తోడ్పాటునందించే శ్రామికులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఇక్కడ జరగడానికి మెయిన్ కారణం ఇది ఎస్టీ కాలనీ అని ఉన్నింది. కానీ ఈ ఎస్టీ కాలనీ అనే పేరు ఉండకూడదు, అమ్మవారే ముఖ్యంగా పేరు వెళ్ళాలా అనేసి శ్రీ కనకదుర్గా నగర్ అని ముందరికి తీసుకెళ్తూ అమ్మవారి దేవాలయం శ్రీ కనకదుర్గాదేవి ఆలయం, శ్రీ కనకదుర్గా నగర్, పాతపేట, పలమనేరులో ఈ కార్యక్రమం
జరుగుతున్నందుకు సర్వదా మేము సంతోషం వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆశీస్సులు మరియు శ్రీ కనకదుర్గాదేవి ఆశీస్సులు పొంది అందరూ సంతోషంగా ఉండాలని మనవి చేసుకుంటూ కృతజ్ఞతలు. తదుపరి మా అన్నగారు ప్రకాష్ అన్న సార్ సిద్ధయ్య సార్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈనాటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి 50 మంది భక్తులకు మన ఇక్కడ వెలిసినటువంటి కనకదుర్గమ్మ అమ్మవారి తరఫున అందరికీ వారి ఆశీస్సులు పొందాలని కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించుకోవాలని అనుకుంటున్నాము. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కాణిపాకం వారి తరఫున ఈ కార్యక్రమాన్ని మన గుడి తరఫున చేపించేందుకు 50 మంది భక్తులు ఆరోగ్యంగాను ఐశ్వర్యంగాను ఆనందంగాను ఉండాలని ఈరోజు కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తాము. ప్రతి ఒక్క భక్తుడి పైన ఈ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులు మరియు మనకు మొట్టమొదటి దేవుడైనటువంటి శ్రీ వినాయక స్వామి ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై దుర్గా భవాని, 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 జై దుర్గా భవాని. ఇక్కడికి వచ్చేసిన భక్తులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన కనకదుర్గా నగర్లో వెలిసి ఉన్న కనకదుర్గమ్మ చెంత వినాయక స్వామి కళ్యాణోత్సవం చేయడం నిజంగా మేము చేసుకున్న పుణ్యము. అంతేకాకుండా ఈ పలమనేరు పట్టణ ప్రజలు కూడా కొంతవరకు పుణ్యం చేసుకున్నారని భావిస్తూ ఇలాంటి అవకాశము మళ్ళా మాకు ఇలాంటి అవకాశం కల్పించాలని ప్రతి ఏటాన్ని కోరుకుంటున్నాము. ఈరోజు ఇక్కడ చేస్తున్న వీళ్ళు మన కాణిపాక ట్రస్ట్ వారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరించిన 50 మంది ప్రజలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు తప్పకుండా ఈ కార్యక్రమానికి ప్రతి ఏటా మాకు అవకాశం కల్పిస్తారని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై దుర్గా భవాని. చాలా సంతోషంగా ఉంది. మన హిందూ ధర్మంలో ఒక సూత్రం, విడిపోతే పడిపోతాం, కలిసి ఉంటే కలదు సుఖం. అలాంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కాణిపాకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మన హిందూ ధర్మంలో అందరూ కలిసి ఉంటే కలదు సుఖమని ఎన్నో విధాలా చెప్పారు. మన రాజకీయ నాయకులు మనల్ని భాగాలుగా విభజించి పాలించాలనే తపనతో మన హిందూ ధర్మానికి ద్రోహం చేస్తున్నారు. మనమందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయాలకు అతీతంగా మన ధర్మాన్ని కాపాడడానికి మన అందరూ నడుం కట్టాలి. రెండోది, మహిళలు, ముఖ్యంగా మహిళలే మహారాణులు. మహిళలు సంకల్పం చేసుకుంటే మన హిందూ ధర్మం 3 పువ్వులు 6 కాయలుగా బ్రహ్మాండంగా ప్రపంచవ్యాప్తంగా బాగుంటుంది. హిందూ ధర్మం కానీ డ్యామేజ్ అయితే ప్రపంచమే అతలాకుతలమవుతుంది. మన హిందూ ధర్మమే దీనికి మూలము. ఏ ధర్మానికి ఈ యొక్క మూలాలు లేవు. ప్రపంచంలో ఎక్కడ తవ్వకాలు జరిగినా హిందూ దేవుళ్ళే బయట వస్తున్నారు. వినాయక స్వామి, శివులు, అమ్మవార్లు, మహావిష్ణువు ఇలాంటి విగ్రహాలన్నీ బయట వస్తున్నాయి. దాని అర్థం ప్రపంచవ్యాప్తంగా హిందూ ధర్మం ఉంది అనేది జగమెరిగిన సత్యం. కొంతమంది దీన్ని వితరణగా మాట్లాడచ్చు, కానీ రాబోయే కాలంలో ప్రపంచవ్యాప్తంగా చాలామంది హైందవేతరులు రోజు రోజుకు హిందూ ధర్మం యొక్క గొప్పతనాన్ని, కట్టుబొట్టు విధానాన్ని, సంస్కృతి సాంప్రదాయాల్ని గౌరవిస్తున్నారు. మీకు అందరికీ తెలిసిన విషయమే, చాలామంది వెస్ట్రన్ కంట్రీ వాళ్ళు మన ధర్మంలో వివాహాలు చేసుకోవడానికి ముచ్చటపడుతున్నారు. ఆ వివాహ వ్యవస్థ ఎంత గట్టిగా ఉంటుంది, ఎంత గౌరవంగా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకోవాలి. మన ధర్మం కాపాడుకోవడానికి మనం నిన్న హైందవ శంకారం విజయవాడ జరిగింది. సుమారుగా 10 లక్షల మంది అక్కడ వచ్చారు. బ్రహ్మాండంగా జరిగింది. నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఆంధ్రాలో మహాయజ్ఞంలాగా జరిగింది. 1000 గుళ్ళకు పోయి దేవుళ్ళ దర్శనం చేసుకుంటే ఎంత ఫలితం దక్కుతుందో అంత ఫలితం అక్కడ మాకు దక్కిందని సంపూర్ణంగా చెప్పగలం. ఇప్పుడు ముఖ్యంగా ఎండోమెంట్ వారి ద్వారా శ్రీ కాణిపాక వినాయక స్వామి,
సిద్ధిబుద్ధి వినాయక స్వామి కళ్యాణోత్సవం ఇక్కడ చేయడం మనం అందరినీ కలిపి హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అక్కడి నుంచి విచ్చేసిన అయ్యవారి బృందానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కనకదుర్గమ్మకి, 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 కాణిపాక వినాయక స్వామికి, సిద్ధిబుద్ధి వినాయక స్వామికి, కాణిపాక వినాయక స్వామికి. జై కాణిపాక వినాయక స్వామి, జై కాణిపాక వినాయక స్వామి. జై హింద్. अस्मिन् वर्तमाने व्यावहारिक अस्य प्रसवादेशे संवत्सराणां मध्ये श्री क्रोधिनाम संवत्सरे दक्षिणाजने हेमन्त ऋतौ पुष्यमासे सप्तम जामवादनः वादनतो भरक्षत भगतदेवं गृहेजेन दृष्टा
స్వామివారికి గణపతి పూజ జరిగింది. తదనంతరం స్వస్తి పుణ్యాహవాదనం జరుగుతుంది. తర్వాత రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, తర్వాత వచ్చి స్వామివారికి మధువర్గము అన్ని జరుగుతుంది. అందరూ శ్రద్ధాభక్తులతో వీక్షించండి. పూర్వచంద్రపు విధానేన ధాత్రి స్వస్తి పుణ్యాహవాదనం కరిస్తే ఓం తత్వాజాం బ్రహ్మణాంతమానో అభిర్భిః అయేలమానోవ్రణే బోధ్యర్గంతుమానః చక్రమోషేః ఓం భూః వర్ణమావాహయామి ఓం శుభః వర్ణమావాహయామి ఓం శుభః వర్ణమావాహయామి ఓం వాస్తవమాత్రే ప్రజానే క్షత్వాత్వా భేషాను వివాభవానః యత్వేమా హే ప్రజన్నో ఆదర్శజన్నో భవత్ విపదే సంజలకృతే వాస్తవర్ణమావాహయామి ఓం బ్రహ్మాదేవానాం పదవేక్కవేనామృతిర్విప్రాణాం విశ్వమృగానాం శేనోత్థానాగోక్షధర్మణా నాగం సోమప్రవిక్రమత్యేదిరేభన్నే ఓం భూః ఓం శుభః ఓం గోర్భువస్సువః వాత్వర్ణ బ్రహ్మదేవతాభ్యో నమః లక్ష్మీనారాయణాభ్యో నమః వామహేశ్వరాభ్యో నమః సతీపురందరాభ్యో నమః శ్రీ సీతారామాభ్యో నమః అష్టదేవతాభ్యో నమః కులదేవతాభ్యో నమః శ్రీ సిద్ధిబుద్ధినమే శ్రీ వరసిద్ధివినాయక స్వామి దేవతాభ్యో నమః స్వర్ణం సమర్పయామి అథ పుష్పైః పూజయామి ఓం గణాధిర్వావం ధ్వజాధిర్వావం పాశాధిర్మః మగర్వాహనాధిర్మః జలాధిపతిజైర్మావం సాక్షాత్ ఈశ్వరస్వరూపాధిర్మహావం వాస్తుపురుషాధిర్మావం భూమిపుత్రాధిర్మహావం అగ్నజైర్మహావం స్వరూపాధిర్మా స్వాహా సుమే శ్రీ వైష్ణవం స్వాం దేవతాభ్యో నమః सुजानंदाक्षमरक्षणेम महद्भो ओदं वायुदं देवतानां सर्वमिन्द्राजं समस्तो बृहति शोणावां विवारोहेम मावजा मांगिरा जुगं जत्वत्याः त्रैजुमानं विपत्य स्वस्ति भागवतमालिनो अस्तु सत्रिंगरणे भूषणजामदेवाः सत्तमत्रे माक्षमरजत्राः तदरङ्गे
మాంగళ్య మాంగళ్య దేవతకి మాంగళ్యానికి పూజ చేసి తర్వాత స్వామివారికి అమ్మవారికి హోమం చేసి తదనంతరం మాంగళ్య ధారణ జరుగుతుంది. తదనంతరం పూర్ణాహుతి, తర్వాత స్వామివారికి హారతి జరుగుతుంది. మన ఇంట్లో ఏ విధంగా పెళ్లి చేస్తామో అబ్బాయి కానీ అమ్మాయి కానీ చేస్తామో అదే విధంగా మనం కూడా భావించుకోవాలి. లలిత అష్టోత్తర శతనామావళిలో వచ్చి భావన మాత్ర సంతుష్టాది నమో నమః అనేసి వస్తుంది. మనం ఏం భావన చేస్తే అదే మనకు జరుగుతుంది. స్వామివారు మనకి ఈరోజు వచ్చి అమ్మవారు మరియు స్వామివారు ఇద్దరు మనల్ని అనుగ్రహించారు. మన ఇంట్లో పెళ్లి చేయాలంటే ఎంతో కష్టం. జీవితంలో పెళ్లి చేయాలంటే అది చాలా ముఖ్యమైన ఘట్టం. ఒకసారి మాత్రమే భగవంతుడు ఇస్తారు, అమ్మాయి కానీ అబ్బాయి కానీ చేసేది. ముందు పూర్వకాలం అయితే 10 పెళ్లి 20 పెళ్లిలు ఒక్కొక్క ఇంట్లో జరిగేది. ఇప్పుడు ఒక పెళ్లి జరిగేది చాలా కష్టంగా ఉండేది. అందుకనేసి వివాహం కాని వాళ్ళకి వివాహం జరగాలనేసి ఈ కళ్యాణోత్సవం చేసేది. విద్యార్థులకు విద్య, ధనార్థులకు ధనము, వివాహం కాని వాళ్ళకి వివాహము, సౌమంగల్యము మరియు ఆయుష్, ధనము, యశస్సు, కీర్తి అన్నీ కలగాలని చెప్పేసి చేసేది. మీరు మనస్ఫూర్తిగా స్వామివారిని మనసులో కోరుకుంటే ఖచ్చితంగా ఆయన జరుగుతుంది. స్వామివారు మనకు మంచి అవకాశం ఇచ్చినారు. మీరు కూడా చాలా శ్రద్ధాభక్తులతో వీక్షిస్తున్నారు. మాకు ఇంకా ఆనందంతో ఇంకా రెట్టింపుతో మేము కూడా చేస్తాము. ఓం హిరణ్యవర్ణాం వర్ణేం సువర్ణరథ దర్శనాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదాత్మావః మాంగళ్యదేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, పాదయోః పాద్యం పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, స్నానం సమర్పయామి, స్నానార్థం శుద్ధాచమనీయం సమర్పయామి, వస్త్రాత్మక్షిణాన్ని సమర్పయామి, శ్రీబ్రహ్మధాంతామి, హరితాంగుమూర్ణం సమర్పయామి, అథ పుష్పైః పూజయామి. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, విద్యాయ నమః, శ్రద్ధాయ నమః, స్వరూప్యై నమః, పరమాత్మికాయ నమః, వాచే నమః, పద్మాలయాయ నమః, పద్మాయ నమః, శుచజే నమః, స్వాహాయ నమః, స్వధాయ నమః, ధన్యాయ నమః, లక్ష్మీ నమః, నిత్యపుష్టాయ నమః, విభావరజే నమః, అదత్యై నమః, దీప్తాయ నమః, వసుధాయ నమః, వసుధార్యై నమః, కమలాయ నమః, కాంతాయ నమః, కామాక్షై నమః, క్రోధసంభవాయ నమః, అనుగ్రహప్రదాయ నమః, అనఘాయ నమః, అమృతాయ నమః, లోకశోక వినాశన్యై నమః, ధర్మనిజాయ నమః, కరుణాయ నమః, లోకమాత్రే నమః, పద్మోద్భవాయ నమః, పద్మనాభప్రియాయ నమః, నందాయ నమః, వరలక్ష్మీ నమః, శుభాం హిరణ్యప్రాకారాయ నమః, సముద్రధనజాయ నమః, బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః, మహాకార్యై నమః, మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః. ప్రజామి ఓం
సిబ్బంది మరియు ఇన్ఛార్జ్ ఇక్కడ రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. హోమం ప్రారంభం చేయబడును. శ్రద్ధాభక్తులతో వీక్షించవలసిందిగా తెలియజేస్తున్నాం. ఓం గణానాన్వా గణపతిం వామహే కవిం కవీనామభవత్సవత్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదవిచ్ఛేదాదనం స్వాహా. ఓం గణానాన్వా గణపతిం వామహే కవిం కవీనామభవత్సవత్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదవిచ్ఛేదాదనం స్వాహా. ఓం గణానాన్వా గణపతిం వామహే కవిం కవీనామభవత్సవత్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోదవిచ్ఛేదాదనం స్వాహా. ఓం నజీత గణపతే గణేశత్వామాభర్విఘ్నాతమం కవీనాం నరదేత్పత్రేజతే కించరారే మహాభక్తుం నాగవం చక్రవర్చ అవిఖ్యానో ఆముఖమన్నాథామానాం సఖే భోతివాసుపతే ధీనాం రణం కృతేంద్రసత్యమత్మా భక్తే చితాభాజా రాధే ఆత్మాన్ స్వాహా. ఆతోనా ఇంద్రక్షమందం చక్రం గ్రామం నిర్భాజ మహా సర్వధర్మేం శివాలయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వధర్మేం శివాలయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వధర్మే శివాలయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వధర్మే శివాలయ స్వాహా స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గంగణపతయే వరవరద సర్వధర్మే శమానయ స్వాహా స్వాహా. ఓం నమో భ్రాతపతయే నమో గణపతయే నమో ప్రమథపతయే నమో ప్రదంధవరదం హస్తే బుద్ధానం మోచిగధ్వజం స్వాహా. ప్రజాత్పరం స్వాహా. ఏవం ధ్యాయతియో నిత్యం సయోగి యోగినాం పర స్వాహా. నమో భ్రాతపతయే నమో గణపతయే నమో ప్రమథపతయే నమస్తే లంబోదరాజేకదంతాయ విఘ్నవినాశనే శివసుదాయ శ్రీవరదమోత్తజే నమో నమః స్వాహా. సేవాదేభిర్వాచనేవదే శ్రీనామమిత్రయముధ స్వాహా. బ్రహ్మాదేవానామధమేకవేనామృషవిప్రాణామేజోభిజానాం శ్వేదోవృద్ధానాగస్వై సర్వనానాగం త్వమపవిత్రమధ్యే త్రేభం స్వాహా. సత్వం సుదావనా పుణందోజత్ర శ్రీరాబ్దాసాభాసమక్రాత అత్రాదిశాయ చక్షానే జానతే భద్రేశాన లక్ష్మీ వేదాతే భాతి స్వాహా. ఇదం విష్ణం చక్రమే త్రేధానిదే భదం సమోలభస్యభాగం సురే స్వాహా. సంపాజాముంచాముంచాజహంతవే తాం యజ్ఞస్య మాదిజాసర్భానవజామహే స్వాహా. మృత్యుభే స్వాహా. మృత్యు జాతవేజాదనవామలోమరాది యతోంతః దువేదః సరపరిషదతి దుర్గాణి రుద్రాఘాభే ప్రతంసం దురిదాత్యగ్ని స్వాహా. తామక్రవర్ణాం తరుదాత్పురందేం మే రోధనేం కర్మఫలే దుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుదర్శనరుధే నమః స్వాహా.
अग्ने तुम्बार जानज्यो आत्मान श्रुत भरत दुर्गा नित्वा मोक्ष भरते भवलाद भरते भवा धोका जितने जाए योस्वा दस्वानिना दुर्गा जातवे दक्षिण धर्मनाभा दुर्गा दुर्गे अग्ने त्रिवन्मन धाम नानो अस्माकं मोथे पिता धनु नाम स्वाहा प्रदनाथ गंगामान उग्रभक्तिकं वे भवा सदथा स्वाहा सर्वपर शतति दुर्गा निरुद्राक्षामत्तेवो दुर्गा तेक्ने स्वाहा प्रत्यादि गमेक्षा धरे धरा सोधा नव्य सुरते शांताग्ने धर्मं विभजत आत्मखंड रोभवाजत स्वाहा स्वाभक्तस्वे दौड़े तंदवेन्द्र कारण संदरेवा नागस्य वृत्तों से संपदा नवैतवेम लोके हेमादिंदां स्वाहा कात्यायनाद विद्महे गण्य कुमार धीमहि तन्नो दुर्गे प्रचोदयात् स्वाहा अजय नमन यत्वा अनवदय नमन यत्वा देव सविता प्रादामि మాంగళ్య ధారణ జరిగింది. తర్వాత మాల మార్పుల కార్యక్రమం జరుగుతుంది. మన ఇంట్లో ఏ విధంగా చేసుకుంటామో మన పిల్లలకి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా మీరు స్వామికి అమ్మవారికి జరుగుతున్నట్టుగా మీరు భావించుకోండి.
गौरीपुत्राय नमः गणेश्वराय नमः स्कंदात्मजाय नमः मूर्तिजाय नमः पौताय नमः दक्षाय नमः अध्यक्षाय नमः ध्वजप्रजाय नमः अग्निगर्भच्छदे नमः इंद्रश्री प्रदाय नमः वाणी प्रदाय नमः सर्वदस्य प्रदायकाय नमः सर्वधनजाय नमः सर्वरे प्रजाय नमः सर्वात्मजाय नमः सर्वि नमः पावनात्य नमः जमायिताय नमः आश्रिताय नमः श्रीगराय नमः तोमजाय नमः भक्तवांछितनायकाय नमः दुर्वाभिको प्रजाय नमः आव्यक्तमूर्तिमदने नमः अर्थमूर्तिमदने नमः शैलेन्द्र नंदोत्तुंग खेरणोत्सुकमानदाय नमः तुलावन्यसुधाजागृतिवन्वसविग्रहाय नमः तुरस्तजगदाधाराय नमः मादिने नमः मूषिकवाहनाय नमः श्री महागणाधिपतये नमः नानाविधपरिवलपत्रपुष्पैः पोतजापि धूपमाग्रापिजापि साक्षात् प्रतिपदेवन्दर्पिजापि सत्यं लोकास्तमस्तास्तु विनो भवन्तु धाता भरस्तात्मदाधार शक्रप्रभद्वान् प्रतिधक्षरत्रः ओम विश्वस्य कल्याणमस्तु लोकास्तमस्तास्तु विनो भवन्तु मेरे विभूति పెట్టుకోండి ఆ పక్కన వస్తారు అనాయకైక నాయకం వినాశి